అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్. ఈ ఉగాది సంవత్సరం మీరు కోరుకునే అన్ని జరగాలని, అందరం ఇంకా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రోధి నామ సంవత్సరం అయిపోయి ఇప్పుడైతే విశ్వవాసు నామ సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాము. మన తెలుగు వాళ్ళకి ఇది ఒక కొత్త సంవత్సరం అనమాట. మనం న్యూ ఇయర్ అది ఇంగ్లీష్ వాళ్ళ కొత్త సంవత్సరం అనమాట. అదే న్యూ ఇయర్ ఇంగ్లీష్ వాళ్ళకైతే January 1. మనకైతే ఉగాది పండగనే న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అనమాట. ఇక్కడ నుంచే పెళ్ళిళ్ళైనా పండగలైనా ఇప్పుడు 1 by 1 వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మన తెలుగు వారి కొత్త సంవత్సరము. మనము క్రోధి నామ సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో మన జరగలేని పనులన్నీ ఈ సంవత్సరం విశ్వవాసు నామ సంవత్సరంలో జరగాలని ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా మన కోరికలన్నీ నెరవేరాలని మొక్కుకున్నాను. భగవంతుని మొక్కుకోవడమే కాకుండా మనం ఇప్పటి వరకు ఆ పని కోసం ఒక 50% మనం కష్టపడితే ఇక నుంచి కొత్త సంవత్సరంలో ఆ పని మీద మనము 50 కాకుండా 100కి 200% మన కష్టం పెట్టి దాని తర్వాత ఆ భగవంతునికి వదిలేద్దాం. సో మన ప్రయత్నం అయితే మనము 1కి 2 సార్లు చేసి పెట్టి దాని తర్వాత దేవుని ఇష్టం అని వదిలేద్దాం అనమాట. సో అదనమాట నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న ముచ్చట. సో ఫాస్ట్గా అయితే ఇంట్లో దీపం, ఇంట్లో పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకేముంది ఉగాది అనగానే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఫస్టే పులుపు వేసిన తర్వాత తీపి ఉండాలి కదా. సో తీపి అయితే వేసిన అనమాట. సో తీపి వేసిన తర్వాత చాలా డేంజర్ అయిన ఐటమ్ వేస్తున్నాను అనమాట, కారం. ఈ కారం లాగానే మన మనుషుల్లో కూడా చాలా కోపాలు, ఈగోలు పెరిగిపోయినాయి అనమాట ఇప్పుడున్న రోజుల్లో. ముఖ్యంగా దీనివల్లనే కుటుంబాలలో విభేదాలు అయితే వస్తున్నాయి. సో ఈ కొత్త సంవత్సరంలో ఆ కారం కోపాన్ని అయితే తగ్గించుకోండి. సో దాని తర్వాత అయితే ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత ఇంకా మన ఫేవరెట్ మామిడికాయ ముక్కలు అయితే వేసి ఉగాది పచ్చడి అయితే కంప్లీట్ చేశాను. దీంట్లో ఒకటైతే మిస్ అయిందనమాట. సో అదే చేదు. వేప పువ్వులు మన జీవితాల్లో కదా ఎలా కష్టాలు వస్తాయో, సో ఉగాది పచ్చడిలో కూడా చేదు కంపల్సరీ ఉండాలి. బట్ అనుకోకుండా అయితే మిస్ అయింది. ఎందుకంటే మేము ఉండే దగ్గర చాలా వేప చెట్లు ఉంటుంది కదా అని అనుకున్నాము. బట్ తీరా టైం చూస్తే అసలు ఒక్క పువ్వు కూడా లేదనమాట. సో అట్లా అయితే ఉగాది పచ్చడిలో వేప పువ్వు అయితే మిస్ అయింది. ఈ ఉగాది పచ్చడి మన లైఫ్ లాగా అనమాట. సో అన్ని రకాలుగా ఉంటుంది అనమాట. విత్ మిక్స్డ్ ఎమోషన్స్. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, కోపం ఉంటుంది, పులుపు అన్నీ ఉంటాయి అనమాట. సో అన్నిటినీ మనం ఉగాది పచ్చడిలో కదా ఎలా బ్యాలెన్స్ చేస్తామో సో మన లైఫ్లో కూడా అంతే బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. మనం సంతోషం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా హ్యాపీగా ఉంటామో, బాధ వచ్చినప్పుడు కూడా అంతే స్టబన్గా నిల్చొని దాన్ని ఫేస్ చేయాలి అనమాట. సో అదే ఈ ఉగాది పచ్చడి థీమ్, మోటో అని అనుకుంటా నేనైతే. సో ఏదొచ్చినా మనం స్ట్రాంగ్గా నిలబడి అన్నిటిని అయితే యాక్సెప్ట్ చేయాలి. సో దీపారాధన అయితే కంప్లీట్ చేసిన. ఉగాది పచ్చడి కూడా దేవుడి దగ్గర ఫస్ట్ పెట్టేసి నేనైతే తాగుతున్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వచ్చింది ఫస్ట్ పులుపు వచ్చింది. చేదు లేదు అలా ఫస్ట్ గుర్తు వస్తాయి. కారవా? మనకు ఉగాది పచ్చడిలో ఏ టేస్ట్ ఫస్ట్ తాకితే సంవత్సరం అంతా అట్లానే ఉంటుందని అంటారు సో పెద్దలు. సో అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ నేను మా తమ్ముడు అట్లా అనుకుంటున్నాం అనమాట, జస్ట్ ఫర్ ఫన్. ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహోర తినడం తాగడం అయిపోయింది అనమాట. సో ఇంకా ఎండింగ్లో అయితే భక్షాలు చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే కొంచెం కడుపులో పడ్డానికి చేద్దామని, ఎందుకంటే టైం చాలా తీసుకుంటుంది అని చెప్పేసి కొంచెం మామిడికాయ పులిహోర ఉగాది పచ్చడి తిన్న తర్వాత భక్షాలు చేయడం అయితే నేను స్టార్ట్ చేసిన. రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు. నేనైతే మైదా పిండితోనే చేస్తానన్నమాట భక్షాలు అయితే. సో మైదా పిండితో చేస్తేనే ఆ లేయర్ అన్నది పల్చగా వస్తుంది, గోధుమ పిండితో దొడ్డు వస్తుంది. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి కదా తినేది, ఏం కాదులేమా అని మైదా పిండితోనే చేస్తానన్నమాట. సో మీరు గోధుమ పిండితో చేస్తారా, మైదా పిండితో చేస్తారా, మిక్స్డ్తో చేస్తారా అనేది కమెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను మైదా పిండితోనే భక్షాలు అయితే చేస్తున్నాను. భక్షాలు
అంటేనైతే నాకు మస్తు ఇష్టం అనమాట. వేరే టైంలో కూడా చేసుకుందాం అని అనుకుంటాను, కానీ ఎప్పుడు ఏదో ఒక పనిలో పడి మర్చిపోతాను అనమాట. నేను ఇప్పుడు భక్ష్యాలు కదా చేసుకున్నానంటే ఇవి 2 days తినేటట్టు చేస్తాను అనమాట. ఒకరోజు భక్ష్యాలు, ఒకరోజు పూర్ణాలు అన్నట్టు 2 days చేసుకోవడానికి పెడతా. ఇంకా లోపల ఆ స్టఫ్ ఉంటుంది కదా, నేను ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక 2-3 రోజులు కూడా తింటాను అనమాట. నేను చేసే ప్రాసెస్లో పెట్టుకుంటే మాత్రం 1 week వరకు కూడా ఆ లోపల పూర్ణం అయితే ఖరాబ్ కాదు. ఎందుకంటే పప్పు ఉడకబెట్టిన తర్వాత మిక్సీ పట్టి బెల్లాన్ని కరిగించి పాకం పట్టిన తర్వాత ఈ పప్పు అయితే వేసి కలుపుతాను అనమాట. అసలు అట్లా అయితే అసలు పూర్ణం లోపలిది ఖరాబే కాదనమాట. సో ఇక్కడనైతే నేను ఒక దిక్కు చేసుకుంటూ ఒక దిక్కు కాల్చుకుంటూ అయితే ప్లేట్ సైడ్ పెట్టుకుంటున్నాను. మొత్తం భక్షాలు ఎప్పుడైనా నెయ్యితో కాల్చుకుంటేనే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. ఆయిల్ అసలు యూజ్ చేయను అనమాట. నేను కూడా మొత్తం నెయ్యితోనే చేసిన. మీకు భక్షాలు ఇష్టమా అంటే ఇవే బొబ్బట్లు ఇష్టమా లేకపోతే పూర్ణాలు ఇష్టమా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మంచిగా పండగ కదా, కొత్త సంవత్సరం కదా, నేను కొత్త చీర కట్టుకుందాం, పట్టు చీర కట్టుకుందాం అని తీసిన అనమాట బీరువాల నుంచి. ఈ కిచెన్లో చేసే ఐటమ్స్ గుర్తుకొచ్చి మళ్ళీ తీసి పక్కన పెట్టిన అనమాట. ఎందుకంటే మొత్తం ఆయిల్ మరకలు ఏదో ఒక మరకలు అంటేస్తాయి అనమాట కొత్త శారీ కట్టుకుంటే. సో అందుకే డైలీ వేర్ శారీ అయితే కట్టుకున్నాను. ఒక్కొక్కరు పట్టు చీరలు కట్టి ఫుల్ రెడీ అయ్యి ఎట్లా ఇంట్లో వర్క్ చేస్తారో నాకైతే అర్థం కాదు వీడియోస్లలో చూస్తే. అంటే వాళ్ళు ఏం వర్క్ చేయరు, వేరే వాళ్ళు వర్క్ చేస్తారో ఏమో తెలియదు, కానీ నాకైతే కిచెన్లో పట్టు చీర కట్టుకొని చేయడం అన్నది కాదని చెప్పేసి నేనైతే డైలీ వేర్ శారీ కట్టుకున్నా. ఇక్కడైతే చుట్కీ పీకబూ అని అంటుంది అనమాట. సో అందుకే క్యూట్గా నవ్వుతుంది. చుట్కీ వేసుకున్న లంగా జాకెట్ అయితే చుట్కీ అన్నప్రాసనకు తీసుకుందనమాట. ఇంకా కూడా వస్తుంది పొట్టి పిల్లకి. బ్లౌజ్ కొంచెం టైట్ అయితే ఇంకా లుక్స్లో అయితే తీసిన అనమాట. సో ఎంతైనా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఆ కలే వేరు కదా. లంగా జాకెట్ వేసుకొని బుడ్డి పెట్టిగా ఇల్లంతా నడుతా ఉంది ఆ రోజంతా చుట్కీ. మార్నింగ్ అంతా హడావిడి ఉంది, ఇంట్రో అయితే చెప్పలే అనమాట. సో ఈవినింగ్ ఇప్పుడు 4:30, ఇంకో 10 minutesలో అయితే 4:30 కాబోతుంది. సో ఇప్పుడు లైవ్కి వెళ్ళాలి కదా అని ఇంట్లో ఫాస్ట్గా పనులు అంటే కంప్లీట్ చేసుకొని టీ తాగి రెడీ అయ్యి ఇలా మీకు ఇంట్రో చెప్పి లైవ్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. యూట్యూబ్లో వీడియోస్ తీయడం అనేది మస్తు ఈజీ అని అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందని చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఒక దిక్కు ఇంట్లో పనులు, ఇంకో దిక్కు పిల్లలు, ఇంకో దిక్కు యూట్యూబ్, ఇంకా ఇట్లా లైవ్స్ అని అంటే అది ఎంత కష్టమో, ఎట్లా కష్టంగా బ్యాలెన్సింగ్ చేయాలా అన్నది చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో చూసే వాళ్ళకి అంతగా తెలియదు అనమాట. తెలియక కొంతమంది ఏమేమో కూడా అనుకుంటారు. సో వీ డోంట్ కేర్, బట్ చెప్తున్నాను అనమాట. సో అట్లా టీ తాగిన తర్వాత మీ అందరితో మాట్లాడడానికి లైవ్ అయితే వచ్చేసాను. సో జస్ట్ నౌ లైవ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా సో లైవ్ అయిపోయేదాకా అయితే చుట్కీని తమ్ముడు లోపల ఆడిపించిండు, ఇంకా బయటికి తీసుకొచ్చి ఇంకా పిల్లలతోనే ఆడిపిస్తున్నాను అనమాట. సో లైవ్ అయిపోయి ఫాస్ట్గా చుట్కీతోనైతే టైం స్పెండ్ చేస్తున్నాను. చుట్కీ ఏం చేస్తుందో చూపిస్తా. రన్నింగ్ చేస్తుంది. ఈ ఆట నైట్ అయిపోయేదాకా అయిపోదు అనమాట. సో నైట్ అయితే అంటే చుట్కీకి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో అదనమాట. సో ఇంట్లో పని, యూట్యూబ్ పని, పిల్లల పని, ఈ మూడింటిని అయితే మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా ఇప్పటి వరకు అయితే. సో ఆడుకుంటుంది, బట్ ఎవరమో ఒకరు కంపల్సరీ బయట ఉండాలి. ఎందుకంటే చుట్కీకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది, మట్టి తింటుంది. సో ఇక్కడ అంతా మట్టే కాబట్టి ఆ మట్టి మనం చూడనప్పుడు తీసి వేసేస్తుంది. అందుకే మనం ఎనీ టైం వీడుండి చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆడిపిస్తలేను, అలా ఆడుతా అంటే చూస్తూ ఉన్నా. సో అదనమాట. వీళ్ళకి ఏమైనా ఇసుకలే కావాలి, ఇసుక ఆటనే కావాలి చుట్కీకి అయితే. మట్టి మట్టి మట్టి. ఇక ఏం చేస్తారు ఋషి? ఏంటిది అది? గుడి కడతారా ఇప్పుడు మీరిద్దరు? వావ్, బాగుంది మీ గుడి. హాయ్ చెప్పులు ఇద్దరు. హాయ్ నువ్వు చెప్పు. హాయ్ చెప్పు చుట్కీ.
ఇదన్నమాట మా ఇంటి ఉగాది పండగ వ్లాగ్. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట. సో సింపుల్గా ఉగాది పండగ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చేయాలి కదా అని చెప్పేసి ఈవినింగ్ కొద్దిసేపు బైక్ రైడ్కి వెళ్ళి అట్లా జ్యూస్ తాగే వచ్చేసినాం అనమాట టైం పాస్ కోసం. సో పోయి వచ్చేసి ఇంకా తిని పడుకున్నాం. సో అంతే అనమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా బాయ్ బాయ్.